నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాలెం వద్ద ఉన్న ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా దివంగత నేత గౌతమ్ రెడ్డి చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అన్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతలకు ఏర్పాటు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో నిరుద్యోగులు అనేవారు ఎవరూ లేకుండా చేయాలన్నది గౌతమన్న సంకల్పమని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తారీఖున నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఆయన పుట్టినరోజున నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగం పొందిన యువతీ యువకులకు తక్కువ జీతమైన కష్టపడి పనిచేసి తన నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే సంస్థలు కూడా వారి నైపుణ్యానికి తగ్గట్టుగా జీతాలు పెంచుతారన్నారు. ఈ కార్యక్రమానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తో సహా పలు ప్రాంతాల నుండి సుమారు 28 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మేళాకు భారీగా నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి నాగేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు శ్రావణ్ కుమార్ రెడ్డి, సర్దార్, ఎంపీపీ కేతా వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది దగ్గరగా ఉంది. ఈ ఆత్మకూరు ప్రాంతానికి యువతకి ఏం చేయాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచించుకుంటారు. కాబట్టి ఆయన పీరియడ్లో కూడా ఒక పెద్ద జాబ్ మేళా పెట్టడం జరిగింది. ఇదే సందర్భంగా ఈరోజు ఇంకో మెగా జాబ్ మేళా పెడుతున్నాం. ఆయన ప్రతి పుట్టినరోజుకి తప్పకుండా ఇక్కడ జాబ్ మేళా పెట్టడానికి నిర్ణయం తీసుకుంటాం. ఈ రోజు జరిగే జాబ్ మేళాలో దాదాపు 2500 వేకెన్సీస్, 29 పెద్ద కంపెనీలు శ్రీ సిటీ నుంచి ఒక 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, మిగతా ఎయిర్టెల్ కానీ, పేటిఎం కానీ ఇట్లాంటి కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఈసారి బ్రిటానియా కూడా వచ్చారు. రియల్ ఎస్టేట్ కంపెనీ ఫస్ట్ టైం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చారు. ఐటీ కంపెనీలు సైంట్ అని చెప్పేసి ఈసారి ఫస్ట్ టైం. మీకు అందరికీ తెలుసు, ఐటీ కంపెనీ ప్రస్తుతం రీటైన్ చేస్తున్నారంటే ఉద్యోగాలు తీసేస్తున్నారు. కానీ ఫస్ట్ టైం మనం కూడా సైంట్ కంపెనీ ఇలా తీసుకొచ్చాం. నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఐటీ కంపెనీలో తీయడానికి పెట్టాం. వాళ్ళందరికీ సూచన ఏం చెప్పామంటే, ఏమైనా కొంచెం గ్యాప్ ఉన్నా కానీ స్కిల్ మన ఆర్టికల్లో మన స్టూడెంట్స్కి వాళ్ళ స్కిల్ ఏమైనా తక్కువ ఉంటే కొత్త స్కిల్ సెంటర్ కూడా ఓపెన్ చేసాం. ఐఐటి, ఐసెట్తో కొలాబరేషన్ చేసుకుంటాం. ఆ గ్యాప్ ఏ విధంగా అడ్జస్ట్ చేస్తామనేది వచ్చి 6 నెలలు మళ్ళీ స్టూడెంట్స్కి రీస్కిల్లింగ్ చేసి ఆ జాబ్కి సరిపడేటట్టు మేము తయారు చేస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పాం. మన స్టూడెంట్స్ కూడా సూచన ఏమని చెప్పారంటే, రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యోగం ఇంపార్టెంట్. దాని అవకాశం వచ్చిందే గొప్ప. ఈరోజు 30 కంపెనీలు అన్ని ఫీల్డ్ల నుంచి ఈ కంపెనీలు వచ్చారు. కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ పనితనం బట్టి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా మీ శాలరీ పెంచుతారనేది తప్పకుండా చేస్తారు. కంటిన్యూస్గా మళ్ళీ ఆ కంపెనీలో పనిచేస్తూ ఏమైనా అవకాశాలు వస్తే మళ్ళీ మన ప్రాంతం నుంచి ఎవరైనా ఇంకా మిగిలితే ఉద్యోగం లేకుండా కంటిన్యూస్గా ఆ జాబ్ వేకెన్సీ పోస్ట్ చేయమని చెప్పి మనం వెబ్సైట్ కూడా తయారు చేస్తాం. వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేటట్టు మీ బాధ్యత కూడా ఉందని చెప్పి మన స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఒకటే ప్రభుత్వం చెప్పేది, ఆత్మకూరులో ఉద్యోగం లేకుండా ఎవరు ఉండకూడదు అని. చదువుకునే యువత ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన మీద కట్టుబట్టిగా ఉంది. తప్పకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. స్కిల్లింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కానీ, జాబ్ ప్లేస్మెంట్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉండేది కూడా చూస్తున్నాం. దీనికంతా ఒక టెక్నాలజీగా వాడి వెబ్సైట్ పెట్టి ప్రతి ఒక్కరిని రిజిస్టర్ చేసుకునేటట్టు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన దానికి ఆంధ్ర కాలేజ్ కానీ, మా తరఫున పనిచేసిన వాళ్ళు కానీ, వచ్చిన కంపెనీస్ కానీ, ఈ కాలేజ్లో చదువుకునే యువత వాలంటీర్గా పనిచేస్తూ అంతా కోఆర్డినేట్ చేసి ప్రతి కంపెనీకి మన జాబ్ అప్లికెంట్స్ని మ్యాచ్ చేయడం చేసినందుకు వాళ్ళకి ఈ తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్తూ, నెక్స్ట్ జాబ్ మేళాకి ఇంకా పెద్ద ఎత్తున రెడీ అయ్యి మన ఆత్మకూరులో ఒక్కరు కూడా ఉద్యోగం లేకుండా ఉంటామని చెప్పి ఈరోజు మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాను.